ఇక్కడ గమనించాల్సినటువంటి చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే ఇగో కోదండరామ్ గారు ప్రమాణ స్వీకారం చేసిండు. ప్రమాణ స్వీకారం చేసే టైంలో ఏమని ప్రమాణ స్వీకారం చేసిండో డీప్గా అబ్జర్వ్ చేయండి. ఆ మైక్ తీసుకురా, ఇంకో మైక్ ఏది నీది కదే. అను నేను ఎం కోదండరామారెడ్డి అను నేను శాసన పరిషత్తు సభ్యునిగా నామనిర్దేశము అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్తు సభ్యుడనైన ఎం కోదండరామారెడ్డి అను నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. చూసిరా, ఎం కోదండరామారెడ్డి అని నేను అని చేసిండ్రు. కానీ ఆయన ఎప్పుడు కూడా లెటర్ ప్యాడ్లలో ఎక్కడ కూడా ఆ రెడ్డి అనే పదం రాలేదు. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కోదండరామారెడ్డి సార్ కూడా బీసీ ఉద్యమానికి మద్దతు ఇస్తూ ఉన్నాడు.